దేనికి కొడుతున్నావు ఉన్నా? ఇంట్లో డబ్బులు ఎత్తుకోమా ఏం చేసినట్టు అడుగు. ఏం చేసినావు మచ్చా? ఎండాకాలం చల్లగా ఉంటుందని కొత్త ఫ్యాన్ కొన్నాను మావా. మంచి పని కదా చేస్తున్నాడా? ఇంకేమే ఆ ఫ్యాన్ ఆన్ అవలే ఆఫ్ అవలే. సరే ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగితే ఏళ్ళు పెట్టుకొని తిప్పుకోమంటున్నాడు. ఆ ఫ్యాన్ ని అమ్మినాడికి రిటర్న్ చేస్తున్నదా? అది చేసినాం. ఏం చెప్పినాడు? సెకండ్ హ్యాండ్ వస్తువులు మేము కొనుక్కో అని చెప్పినాడు. ఏం చేయాలో తెలియదు మావా. మీరు కేసేద్దామా? ఎక్కడ? కన్స్యూమర్ కోర్టులో. అంటే వినియోగదారుల కోర్టు. ఇవి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉంటాయి. మనకు వస్తువుకు నష్టపోయి అమ్మినాడు కనుక సరైన రెస్పాన్స్ లేదనుకో వాడి మీద కేసు వేయొచ్చు. దీని మీద 1986లోనే ప్రభుత్వం చట్టం చేసింది. మళ్ళీ 2019లో కొత్త చట్టాన్ని తీసుకుని వచ్చింది. ఈ చట్టం ద్వారా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా మనం నష్టపోతే వాటి మీద కూడా కేసు వేయొచ్చు. తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇదంతా నీకని తెలుసు మావా. ఈ రోజు వినియోగదారుల దినోత్సవం మచ్చా. మనగాడ ప్రశ్నించలేదనుకో మళ్ళీ నకిలీ వస్తువులే రాజ్యమే వెళ్తాయి. మేలుకో వినియోగదారుడా మేలుకు